ఎంసెట్, ఈసెట్, పాలిసెట్ అయిపోయి ఈసీలోకి వెళ్దాం అనుకుంటున్నారా? ఈసీ గురించి పూర్తి వివరాలు తెలీదా? అయితే ఈ వీడియోలో నేను బేసిక్ ఈసీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మీరు ఈసీ జాయిన్ అవ్వాలంటే కొంచెం బెటర్ కాలేజ్ అయితేనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను వీడియోలో ముందుకెళ్ళే కొద్దీ చెప్తా. ఈ వీడియోలో ఈసీ అంటే ఎలాగుంటుంది, జాబ్స్, మళ్ళీ ఎక్స్టెన్షన్, కోర్సెస్, బ్రాంచెస్ మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అసలు ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్. అసలు ఎలక్ట్రానిక్స్ అంటే మన సరౌండింగ్స్ అంతా ఉండేవి. ఏవైతే 30 వోల్ట్స్ కన్నా తక్కువలో పనిచేస్తాయో అవన్నీ ఎలక్ట్రానిక్స్ కిందే ఉంటాయి. వాటి గురించి క్షుణ్ణంగా మీరు ఈసీలో నేర్చుకుంటారు. కమ్యూనికేషన్ అనగా శాటిలైట్ కమ్యూనికేషన్, డేటా ట్రాన్స్మిటింగ్, డేటా ట్రాన్స్ఫర్, డిజిటల్ సిగ్నల్, అనలాగ్ సిగ్నల్ అని చాలాగా వస్తాయి. మీకు ఇప్పుడే అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. వీడియోలు ఎంతైనా పర్లేదు, నేను కొంచెం ముందుకెళ్ళే కొద్దిగా చెప్తాను. మీకు ఎవరైనా ఈసీ సజెస్ట్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, మీరు అడగాల్సిన క్వశ్చన్స్: వాళ్ళు ఈసీ ఫీల్డ్లో ఉన్నారా, వాళ్ళకి ఈసీ గురించి ఏం తెలుసు, లేకపోతే వాళ్ళు జాబ్ హోల్డరా, లేకపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఏదో గుడ్లో మెల్లగా వెళ్ళంగానే జాయిన్ అవ్వద్దు. నాట్ ఓన్లీ ఈసీ, ఏ బ్రాంచ్ అయినా మీ ఇంట్రెస్ట్, మీ ఇన్ఫర్మేషన్ బట్టి జాయిన్ అవ్వండి. ముందుగా ఒక మిత్ ఉంటుంది, ఈసీ చేస్తే హార్డ్వేర్లోకి, సాఫ్ట్వేర్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని. అది 100% కరెక్ట్ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ పాలిసెట్, ఎంసెట్, ఈసెట్ అవ్వగానే నీకు ఒక ఐడియా ఉండదు, ఏ ఫీల్డ్లో జాబ్ చేయాలి, ఎందులో జాబ్ చేయాలి, జాబ్ మార్కెట్ ఎలాగుంది అన్నీ. అయితే ఒకసారి నువ్వు ఫీల్డ్లోకి వచ్చాక, అంటే ఈసీలోకి వచ్చాక బీటెక్ జాయిన్ అవుతూ నీకు ఒక ఐడియా వస్తుంది. ఇయర్స్ పెరిగే కొద్దిగా నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏ బ్రాంచ్లో లేకపోతే ఏ బేస్మెంట్లో స్ట్రాంగ్ ఉన్నావు, ఐదర్ కోడింగ్, ఐదర్ హార్డ్వేర్, ఐదర్ ఎలక్ట్రానిక్స్, ఐదర్ కమ్యూనికేషన్, అందులో దాన్ని బట్టి నువ్వు జాయిన్ అవ్వచ్చు. అసలు ఈసీలో ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఇలా చెప్తా నేను. ముందుగా అయితే టెక్ ఆర్ కోడింగ్, అదేనండి సాఫ్ట్వేర్ జాబ్స్. ఆ తర్వాత హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ అంటే చిన్న చూపు కాదండి. మీరు వాడే ఫోన్, టీవీ, సీసీ కెమెరా, ఎవ్రీథింగ్ మొత్తం ఈసీ వాళ్ళే తయారు చేస్తారు. మీకు ఐడియా ఉంటుంది, మీ ఫోన్లో ప్రాసెసర్ ఉంటుందని. ఆ ప్రాసెసర్ కూడా ఈసీ వాళ్ళే డిజైన్ చేస్తారు. నెక్స్ట్ శాటిలైట్ డిజైన్. ఈజీగా మనం శాటిలైట్ కమ్యూనికేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు వచ్చే 1G, 2G, 3G, 4G, నెక్స్ట్ వచ్చే 5G, 6G, 7G మొత్తం ఈసీ వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఈసీ వాళ్ళే డెవలప్ చేయాలి కూడా. భయ్యా నువ్వు ఏంటి ఈసీ గురించి లేపుతున్నావు, వేరే బ్రాంచ్ వాళ్ళు చేరా అంటే, ఈసీ వాళ్ళకి ఈ రీజన్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ 4 years నేర్చుకునేది మీరు ఇక్కడే ఇంప్లిమెంట్ అవ్వడానికి 100% పొటెన్షియల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ షిఫ్టింగ్, అనలాగ్ సిగ్నల్, డిజిటల్ సిగ్నల్ అంటారు. అవి మీకు కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలన్నా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. వైర్లెస్ కమ్యూనికేషన్ ఈసీలో చాలా బాగా యూజ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈసీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే అన్న, నేను ఈసీ చేసుకుంటా, సబ్ బ్రాంచెస్ కానీ లేకపోతే ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ చేస్తా, ఈ తర్వాత ఏం చేయొచ్చో చెప్పగలవా అంటే, ఈసీ తర్వాత మీరు రోబోటిక్స్, ఐఓటీ, ఎంబెడెడ్ సిస్టమ్, చిప్ డిజైనింగ్, 5G డిజైన్, ఇలాగ ఎన్నో చేయొచ్చు బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి. కానీ నోట్ దిస్ పాయింట్, ఈసీ మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. బై ద వే, మీకు ఇవన్నీ నేర్చుకోవడానికి మీ కాలేజీలో మంచి ఎక్విప్మెంట్ ఉండాలి. అందుకని మీరు జాయిన్ అయ్యే కాలేజ్ పదే తరోగా చూసుకోండి. ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో జాయిన్ అవ్వద్దు. ఇది 4 years వెనకాల నాకు ఈ విషయం ఎవరూ చెప్పలేదు కాబట్టే మీకు చెప్తున్నాను. బ్రో ఈసీలో గవర్నమెంట్ జాబ్స్ ఉండవా అంటే 100% ఉంటాయి బ్రో. మ్యాక్సిమం మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఈసీ నుంచి. ఏదైతే మీరు సిఎస్సి అనుకుంటున్నారో, సిఎస్సి కన్నా ఈసీ వాళ్ళకే హై పొటెన్షియల్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. ఎగ్జాంపుల్గా ఇవి చెప్తానండి. రైల్వే లోకో పైలట్ అంటే రైల్వే డ్రైవర్స్ కానీ, రైల్వే పోలీస్ కానీ, ఆర్ఆర్బి కానీ, మీకు డిఆర్డిఓ ఐడియా ఉందా? డిఆర్డిఓ ఈసీ వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా హైగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో కూడా ఈసీ వాళ్ళ ఎఫిషియన్సీ చాలా ఎక్కువగానే ఉంటుంది. వీడేదో ఒక వీడియో చెప్తున్నాడు అని నన్ను కూడా నమ్మి మీరు బ్లైండ్గా ఈసీలో జాయిన్ అవ్వద్దు, నన్ను తిట్టుకోవద్దు కూడా. మీకంటూ మీరు రీసెర్చ్ చేసి, ఎంక్వైరీ చేసి, ఓకే అంతా ఇష్టం అనుకుంటేనే జాయిన్ అవ్వండి. కొన్ని రాడ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, అంటే ప్రతి బ్రాంచ్లో ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. బ్రో అందరూ ఏఎంఎల్ అంటున్నారు, ఏఐడిఎస్ అంటున్నారు, డేటా విజువలైజేషన్ అంటున్నారు, డేటా అనలిటిక్స్ అంటున్నారు, నువ్వు ఇంకా ఈసీ అంటున్నావు అంటే దేని స్కోప్ దానికి. నాకు ఒక్కటి చెప్పండి, ఇవన్నీ వస్తున్నాయని మనం ఫోన్స్ వాడటం ఆపేస్తున్నామా? ల్యాప్టాప్స్ వాడటం ఆపేస్తున్నామా? టీవీస్లో ఇంప్రూవ్మెంట్ చేయడం ఆపేస్తున్నామా? ఇవన్నీ ఈసీ వాళ్ళు చేయడానికి చాలా స్కోప్ ఉంది. ప్రతి దాంట్లో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక సింగిల్ వీడియోలో చెప్తే అర్థం కాదు.
ఈసీ నాలెడ్జ్ కొంచెం అయినా ఉన్నవాళ్ళు ఉంటే మనం కొంచెం చెప్పవచ్చు. ఒకసారి మీరు కూడా గూగుల్లో చూడండి, ఫ్యూచర్లో ఐఓటీ ఎలాగుంటుంది, విఎల్ఎస్ఐ ఎలాగుంటుంది, మైక్రోచిప్ డిజైనింగ్ ఎలాగుంటుంది, ఈసీ చేస్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలాగుంటుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, మీకంటూ మీరు ఓన్గా బ్యాటరీస్ డిజైన్ చేసుకోవచ్చు, ఈవీ వెహికల్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఈసీ వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పాలిసెట్, ఎంసెట్ ఆర్ ఈసెట్, ఇక్కడ మీ ర్యాంక్ని బట్టి మీరు కాలేజ్ చూస్ చేసుకోండి. ఎందుకు బ్రో కాలేజ్ అని అంత గట్టిగా చెప్తున్నావు అంటే, దాని రిక్వైర్మెంట్ అలాగుంటుంది. మంచి ఫ్యాకల్టీ, మంచి ఎక్విప్మెంట్ ఉంటేనే ఈసీ మీకు తొందరగా బ్రెయిన్కి ఎక్కుతుంది. నేను ఈ వీడియో ద్వారా మీకు ఒకటే కన్వే చేద్దాం అనుకుంటున్నా, ఈసీ అంటే ఎలాగుంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా అని. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు ఫోర్స్ చేసినా జాయిన్ అవ్వద్దు. మీకు ఇన్ఫర్మేషన్ లేదంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, చాలా రెఫరెన్సెస్ ఉంటాయి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ సూపర్ సీనియర్స్ కానీ లేకపోతే మీ బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మా వీడియో ఇక్కడి వరకు చూసారంటే మా ఎఫర్ట్స్ మీకు నచ్చి, మా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఈసీ అంటే ఇలాగుంటుందా అని ఒక అవగాహన వస్తుంది. వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ సిస్టర్లకి చెప్పే ఒక అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో.